కోటి మిసమంది 100 మంది ఓటాది పోతాదయ్యమ్మ అబ్బా పిల్లగాడు తెలియకల్లో ఇంతవై అంతవై ఉండగలిగి విడిమి మిసమంది పిల్లగాడు మరి ఎంత మన ఓల మహారాజు ఇప్పటికప్పటికల్లా అవ్వలాలా తొలుసూరు కొడుకైతేనే వద్దండి కాదరా తొలుసూరు బిడ్డ అయితేనే వద్దాలి కాదరన్నారా ఒక మాట ఏమనుకున్నారు నా కొడుకు మనం మన బల్లి పోతాను ఇంటికి వస్తాను నాకెవరు అవసరం కలియల్లో ఇళ్ళలో ఒక మాట నాకు పలపల పలరాయిదా పిల్లి కట్టిన నేత్రాలు చూపి కలవరాలు తప్పుతున్నది అయ్యో ఇయ్యలకి నా ఎత్తు నా కొడుకు అయితాను ఇయ్యాల నా కొడుకు దగ్గర మేము కాలెక్కలు ఆడినప్పుడే కొడుకు పెళ్లి ఇయ్యాలనుకున్నాడు నా కొడుకు తెలియ కల్లోని ఏది వెళగడా నా కళ్ళ ముందు నా కొడుకు రాజ్యం వెళ్తే నాకు ఎంతో నిమ్మలమని రాజు కచ్చిన కాడు 2 కచ్చిన బంధు పెట్టి దానింపు గంట కొట్టి రాజు ప్రవణాలతో రజు బయలు వెళ్ళిరాడా కానాడు తల్లి సుకుమారి దేవి ఆనాడు ఇళ్లలో ఉన్న తల్లి తన మాట భర్త మాట చివర పెట్టి భర్త వేడిగా అయ్యో నాదా రోజు చూసినవా 4 కొట్టి అల్లని ఇంటికి వచ్చి ఇవాళ పల్లాల వాటిలో ఇంటికి వచ్చిన ఎందుకొరకు వచ్చినావయ్యా ఇప్పటికప్పటికి అల్లరు ఒక మాట ఏ భర్త కానీ ఏ భార్యకైనా బామా ఏ కొడుకు ఏ పని మాట కొడలు ఏ పని మాట బిడ్డతో ఏ పని మాట అల్లుతో ఏ పని మాట భర్తతోని భార్య చెప్పుకుంటే భార్యతోని భర్త చెప్పుకుంటాడమ్మా బామా సుకుమారి నా మనసులో ఉన్న మాట కాదే బామా అయ్యయ్య బామా మనసు కొడుకు నువ్వు కొడుకు పేరు మనం ఓదర్రా మన కొడుకుల దగ్గర మన కాళ్ళెక్కలు ఆడినప్పుడే మన కాళ్ళెక్కలు ఆడినప్పుడే బామా ఎలువెనకన కొడుకు పెళ్లి చేద్దామన్నా ఆలోచన నాకు దోషం కొడుకు పెళ్లి చేద్దారా కొడుకు పెళ్లి చేసి రాజ్యం కొడుకు చేతులు పెడితే మన కళ్ళ ముందు మన కొడుకు రాజ్యం అవుతాడు కొడలందరం ఇంటికాడ మనకు అసలు అవుతుంది మన మాటలు వేరు ఈనాటి కాలం పెళ్లిళ్ళు వేరు ఆనాటి కాలం పెళ్లిళ్ళు వేరు నాదా మన కొడుకు బల్లలే వేడు కొడుకు మన మారాదు కొడుకు వచ్చినాక కొడుకుని విసారించి కొడుకుతోటి మాట చెప్పి కొడుకు పెళ్లి చేద్దామయ్యా అరే ఒక మాట మన
కొడుకు బల్లెవేన కొడుకు కొడుకు వచ్చినాక కొడుకుతోటి ఒక్క మాడి చెప్పి మరి కొడుకు మనసులో మనం తెలుసుకున్నాక పెళ్లి చేద్దాం కదా కొడుకైతే రాని ఆ కొడుకు వచ్చినాక కొడుకు తోడి ఒక మాడి చెప్పుదాం అనుకుంటున్నాం ఉన్నవాడు బారాల వేరుకోటాన్ని బారాల తోల వచ్చినాడు వేదికట్ట ఉన్నాడే అమ్మా మమ్మల్ని అవ్వట కట్టగాదురా బాపు నవ్వాలి పిలిచినానికి మమ్మల్ని ఆపు పట్టవాది తలుపులు ఏం చెప్తారు ఏం చెప్తారు తలుపులు కాదురా ఏం లేదు నేను వంటింట్లో పని చేస్తాను బాపు చూస్తాను అంతే పొద్దున భయానికి తలపెట్టాం గత్తప్పేనారా కూడా సంవత్సరం వెళ్ళి వెళ్ళక మేము ఎన్నో ముచ్చట పెట్టుకుంటాం అవన్నీ నువ్వు వినొచ్చురా నాకెందుకు మరి కవి నీకెందుకు తలపెట్టిరు ఎందుకు సంవత్సరం వెళ్ళి వెళ్ళక ఇద్దరు మూలం అనకి ఎన్నో మాట్లాడుకుంటాం నీకెందుకురా అన్నవే నేను ఊళ్ళో పోయేస్తా అన్నవే తిని ఊళ్ళో పోయి అత్త దోస్తులతో తిరిగేస్తా కాదురా ఇలా సంవత్సరం వెళ్ళి వెళ్ళక కాదు మీరు పెట్టుకున్న ముచ్చటగా నా కొరకు నువ్వు అంటాను నీ కొరకు నేను ముచ్చట పెడతావురా మరి అచ్చారికి ముచ్చట బంద్ చేసిరా కాదురా నువ్వు లంగవై పట్టుకుని ముచ్చట పెడతావా దొంగవై పట్టుకుని ముచ్చట పెడతావా సంసారం ఇంట్లో సంసారం వెళ్ళాక మాట్లాడుకుంటాను అంతే రాజు లేదా మన అయ్య రాజు వెళ్తాడా మనకేం తక్కువ ఏం చేయాలా వీడు ఇంతకా ఆయన అంతకా అద్దయ్య పూర్ణి పెళ్లి అద్దయ్య అంటూ ఆయన వీడు నాదే ముచ్చడానికి వీడు అనవచ్చు ఎట్లయితే అట్లా తెగిన బొక్కలు అయితే నువ్వు వదిలేదాకా చెప్పనే చెప్తా కానీ కొడక ఏదో ముచ్చట కాదురా నీ కొరకే అంటే ఇంతే నువ్వు మా ఎత్తు కొడుకు కాబట్టి కొడక 1000 రోజుల గర్భాన తులసురు కొడుకు ఉడితే కన్నతాని కాసరు అన్నారు గర్భాన తులసురు బిడ్డ ఉడితే కన్నతల్లి కాసరైతుందట తులసురు కొడుకు మా ఎత్తు కొడుకు అయిన వాటి నీకు పెళ్లి చేస్తామన్న మాట మీ బాబు ఇప్పుడే వచ్చి అంటూ నువ్వు అంటారా అంటారా నేను ఎప్పుడన్నా అన్నారా మరి మీ అయ్య ఆగుతలేడు కొడుకు అస్సలే ఆగుతలేడు మీ అయ్య మీకు పిచ్చిలేసింది నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకే అదే నానా ఇంకా నేను తిరిగేది ఉన్నది ఎంజాయ్ చేసేది ఉన్నది అరే నాకేమైనా కాలు కుదిరిందా ఎలు కుదిరిందా కానీ కొడక అట్లా కాదు కొడక వాళ్ళ చూసిరా వాళ్ళకి ఇప్పుడు పెళ్లి ఎందుకు అని అంటాను కొడక మేము 60 ఏళ్ళ పెద్ద మనుషులు అయినవరా మా ముఖాల ముందరకైనా మోసేదలకైనా మోహన పెద్ద మనుషులు కొడుక కంటి చూపు తప్పింది కావరాత తప్పిందిరా మేము ఎల్లకాలం భూమి మీద బతికే నమ్మకం ఉన్నదా కొడక మా కళ్ళతోటి చూడంగా కాళ్ళు రెక్కలు ఆడంగా నీకు పెళ్లి చేస్తాననుకున్నాం కాదు నాయనా పెళ్లి
పదే పదే అంటారు అలా నాకు ఎటువంటి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తావే గట్ల అడుగు నేను చెప్తా నీకు ఎటువంటి పెళ్ళి అంటే ఇక సుకుమారి దేవిగా మరికేంద్ర మహారాజు కోడలాట మన్మథ మహారాజు భార్య ఆట బాటపడ్డు పోతాను ఆలుమొగలు కాదు వీళ్ళిద్దరు అన్నయ్యలు లెక్క ఉండాలని నీకు అందం ఎర్రటి పోరు తీసుకొచ్చి పెళ్లి చేస్తా ఎర్రడి పోరు తీసుకొచ్చి నా పెళ్లి చేస్తే ఇంట్లో మంచి లేకపోతే బిందె పట్టుకొని పోరికాలు పోతా అంటే అబ్బ చూసిన మన్మథ మహారాజు పెళ్ళి ఎంత ఎర్రగున్నా అని అది మంది కళ్ళలో వెళ్ళాతాయి నా కళ్ళలో ఎప్పుడు వెళ్ళాలి అంటే మంచి పద్ధతి ఎర్ర పిల్ల ఊళ్ళో అందరూ అబ్బ మన పెళ్ళి ఎంత మంచిగా ఉన్నదిరా ఎర్రగా ఉన్నదిరా ఎర్రబడి ఉన్నట్టున్నదిరా అంట నాకెందుక మంది కళ్ళలో వెళ్ళాతాయి అంటే మంది బాధకి ఎర్ర పిల్ల మాత్రం సరే అట్లా కాకపోతే కర్రెమ్మ పోరు తీసుకొచ్చేస్తా కరెంటు పొలం తీసుకొచ్చి నా పెళ్లి చేసిన అనుకో ఎప్పుడైనా పోక కరెంటు పోతే అబ్బా నా కరెంటు పైన ఎక్కడ నా దీపం ముట్టించి 4 మూలలు తిరగాలి ఏ మూల తిరిగినా నాకు దొరకదు ఆ కరెంట్ అసలే దొరకదు బాధకే కరెంట్ పిల్ల సరే అట్లా కాకపోతే నువ్వేంటి నీకడ పొడుగున పోరు తీసుకొచ్చేస్తా నాకన్నా పొడుగున్న పోరు తీసుకొచ్చి పెళ్లి చేసాం అనుకో దానికి ఎన్ని సొమ్ములు ఏం చేసేది లాల్ సబ్బు కుడుకలేసినట్టు ఉంటది అది కూడా అసలే వద్దు సరే అట్లా కాకపోతే ఇక నీకడ చిన్న ముత్తాంత పోరు తీసుకొచ్చి నా పెళ్లి చేసానుకోపోతే నన్ను పెళ్లి చేసాను అనుకో రేపు పోక నీ అత్తారింటికి పోతా అంటే అది ముళ్ళే పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వెనకత్తా పొడుగుంటే 4 సంఘాలను నేను బస్ స్టాండ్కి వస్తా అది వెనకే వాళ్ళని వస్తారు వానిపోయిన వాటగా నా పినవని కూడా వచ్చి అసలేదు అది అంతేనా సరే అట్లా కాకపోతే ఒక మాట మరి నీకు ఎటువంటి పిల్ల కావాలి పిల్లగాడు కొడుకు కొడుకు నీకు నచ్చిన పిల్ల తీసుకొచ్చి పెళ్లి చేస్తే బాధ్యత నా ఏ రాజ్యం పోతే ఏ దేశం పోయి నచ్చిన ఏకంత మగవని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తే బిడ్డ పదే పెళ్ళి అని మీరు అంటారు నాకు ఎర్రడి పొలద్దు కరెంటు పొలద్దు దాని కుల తక్కువ మంచిది దాని ఏమి లేకుండా మంచిది రూపాయి వరకట్టు కుల తక్కువ మంచిది కులం ఎక్కువ మంచిది గుడ్డి అయినా పర్వాలేదు గుడి అయినా పర్వాలేదు ఎట్లున్నా పర్వాలేదు అవ్వా పదే నా పెళ్ళి అంటారు కాబట్టి మీ బాధ నేను చేసుకుంటా కాబట్టి నా పెళ్ళి అయినాక 4000 పోలు వినా ఆ పొలను తీసుకొచ్చి ఒత్తి చెక్క మధ్య చెక్క తెచ్చా ఓళ్ళు ఎత్తే ఒలకంగా పడి వాళ్ళ బియ్యం కావాలనే మన్మథ రాజా ఎంత మాట అంటే కొడుకు ఎంత మాట అన్నావురా అవా నాకు పరమ ప్రతివత ఉత్తమ ఇల్లాలు శిరోమణి నాకు లగ్గం ఒకటైనా నాకు వెళ్ళి పూల మీద ఒత్తి చెక్క మతి చెక్క కొట్టుకొచ్చి ఆ పిల్ల ఒడిలోనే ఎత్తే ఒలకంగా ఒడవాల బియ్యం అయ్యి అట్లాంటి సత్యవంతురాలు పిల్లలు ఇది చేసుకుంటున్నావు అన్నావు ఇది రాజ్యం ఈ కాలంలోనా కోరుకుంటే డబ్బానే కోరుకోరా కోరుకుంటే పైసలు కోరుకో అట్లా కాకుండా కొడుక అందమైన అమ్మాయిని కోరుకుంటే ఏ రాజ్యం పోయి ఏ దేశం పోయి కొడుకని తీసుకొచ్చి పెళ్లి చేస్తా గాని కొడుక అంత పరమ ప్రతివత ఉత్తమ ఇల్లాల పిల్ల ఎక్కడ దొరకాల కొడుక అసలు పొలం అయితే పెళ్లి చేసుకున్నా లేకపోతే నాకు పెళ్లి అందుకే పెళ్లి అని పదే అంటాను అసలు పొలం ఎక్కడ దొరకదా పల్లె గుండెలకు వెళ్ళు అని దేవుడా
నువ్వు అన్నావు అవా అసలు పొల్ల దొరకాలని మీరు అంటారు అవా అసలు పొల్ల దొరకపోతే మీరు ఓకురి ఇదే ఇప్పుడే నేను పోతా అట్లాంటి పొలను పెళ్లి చేసుకుంటా కానీ మరి నేను చేసుకొని వచ్చినాక అవా అన్నమాట అలా పరాని రక్తం మీద పోతే నా కొడుకు వచ్చినప్పుడు రక్తమే పోయిపోయి అటే తిరిగేస్తాను కానీ నా కొడుకు వచ్చిన నా కన్న కొడుకు నా మాట నా కొడుకు కాదంట నా కొడుకు మాట నేను కాదంట అనుకున్నది నా మాట నా కొడుకు ఇంటి అనుకున్నదమ్మా పెళ్లి చేసుకోనా అవా నువ్వు చెప్పినా నేను పట్టుకొన్నా ఆ పొల దొరక నువ్వు అంటా దొరుకుతా అని అంటాను అవా దొరకపోతే సత్యనాకం మీ పాదాలక మీ పాద సేవ చేసుకున్నా నేను భర్త అవా ఇదే పొగడపోతే ఎర్రగొర పొలం తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అవా ఆ పొలను తీసుకొచ్చుకొని అట్లాంటి పొల అయితే మీరు సత్యరాక నా భార్య సేవ చేసుకుంటుండాలి ఒకవేళ నువ్వు అన్న పద్దు కట్టిన పిల్ల దొరికేది ఉంటే నీ భార్య చేతికి నేను దాసిరికం చేయను అన్నా ఆ కన్న తల్లి అనుకున్నదే అరే రే ఇవాళ నా కోడలంటే నా కన్న బిడ్డ లాంటిది నేను ఇంట్లుంటా కాబట్టి నా కోడలు సేవ చేస్తా నా కన్న బిడ్డ సేవ చేసిన అనుకుంటా కానీ అరే పర్వాలేదు కూడా నువ్వు అన్నట్టుగా నీ భార్య కింద నీ దాసిరికం చేస్తారా భార్య కింద నువ్వు దాసిరికం చేయాలి నా అసలు పొలం తీసుకొచ్చి నీ పెళ్లి చేసుకున్నా అనుకో మాణికేంద్ర మహారాజు ఎర్రసుంకరం లెక్క బస్సుగడ్డ పట్టుకొని నేను కత్తిరికాయ ఉంటే కత్తిరి ముందు నిలబట్టి నా సేవ చేసుకుంటూ ఉండాలి కొడగరా ఎందుకంటే నిన్న ఇంట్లుంటే కావచ్చు కొడుకు 10 మంది నోళ్ళ నిలబడే దాన్ని కాదు కావచ్చు కోడలు దాని కింద నేను దాల్చిరికం చేస్తా కానీ నీ కన్నా తండ్రి కొడుకరా నా తండ్రి కొడుకరా నీ కన్న తండ్రి వారి చేతుల మహారాజు అందరి నోళ్ళ అరడి బండ లాంటి వాడు కొడుకను కలాంటి పిల్లలు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినాక నీ కన్న తండ్రి నీ కింద పరిచి కట్టబట్టుకోని కొడుకు నువ్వు రాజ్యం మీద వదిలి పాకోళ్ళు నీకు రాజ్యం కింద పెట్టాలన్నా రాలా ఒక్క కొడుకు
కానే కాళ్ళు మొక్కుతావు అలా అన్నమాట తప్ప అవతం ముందైతే బాగా వెనక పెట్టాను అలా నువ్వు ఉమ్మంటే అతడు పొల దొరకా నువ్వు అన్న నీ బోధ నేను తీసుకొస్తా అని రాజా ఇవాళ ఒక్క మాట ఏమన్నా ఇక్కడ కనుకున్న కన్న తల్లి సుంకర పని మరి కనుకున్న కన్న తల్లిని నీ భార్య చేతికి దాచి పని చేయాలను కొడుకా నేను ప్రేమించిన బాపును రా 9 మాసాలు మోసి సారత్వం పురుషుడు వేసుకొని నిన్ను కన్నది కనుకున్న నీ కన్న తల్లి ఒరి కొడుక మనం రాజా నాకు మరి కొడుకులు ఉన్నారా మరి బిడ్డలు ఉన్నారా నువ్వు నాకొక్క కొడుకవని ఒళ్ళో పెట్టుకొని సాధకున్నారా కొడుక మనం రాజా ఓ నాయనా కొడుక మనం రాజా ఓ నాయనా నాకొక్క కొడుకవాని నా నాయనా కాకి నమ్మలేదు నా కొడుక గద్దకు నమ్మలేదు నా నాయనా అయ్యయ్యో అబలాల గిట్ల నా బోలే అనుకున్నదాట ఓ 4 కొడుకుల కన్న తల్లి అనుకున్నదాట అప్ప నేను కొడుకుల కన్న తల్లి కోట్ల సిరివంతరాలను అయితే ముడిచిపోయిందాట కొడుకుల కన్న తల్లి కోట్ల సిరివంతరాలంటే రేపటి కల్లా అయ్యయ్యో మన పానం వేయినాడు నా కోట్ల సిరివంతరాలంటే నా 4 కొడుకుల పెళ్లిళ్ళు ఎత్తే 4 నుంచి 4 కోడళ్ళు వస్తారు ఒగిళ్ళు వస్తారు ఇక నా ఇల్లు మీద పడుతుంది నాకేం రంది నాకేం రవస అనుకున్నదాటనే బాబా 4 కొడుకుల పెళ్లి వేసినాక 4 కోడళ్ళు వచ్చినాక కన్న తల్లి భూమి మీద నూకలు బాగి వాసిగమ్మ పానమో అయ్యో పానమో పోతే తీసుకొచ్చి పందిటేసుకొని పొసాకిట్లో కుమిలి వేస్తాడు కలస తలబెట్టుకొని కోడలు దానికి ఏమక్కరా నా అవ్వా నా అయ్య అనుకుంటా ఇంట్లో బయట తిరుగుకుంటూ ఉన్నదాటని అవ్వా అబ్బా ఓ 4 బిడ్డల కన్న తల్లి అనుకున్నదాట అవ్వ నేను ఆడపిల్లల కన్నదాన్ని అనుమని చెడ్డదాన్ని రేపటి కల్లా నా బిడ్డలు కొట్టేటోడే దొరుకును తిట్టేటోడే దొరుకును తాగు పోతే దొరుకును తిరుగు పోతే దొరుకును అని 4 బిడ్డలు 4 ఇచ్చినాడు అవ్వయ్య మంచములో పడ్డ భద్రాము ఆ బిడ్డలకి ఏర్పడితే ఇక నా అవ్వ దత్త కనిపిస్తుందా నా బాబు దత్త కనిపిస్తాడా అని ఆ బిడ్డల చేతుల రూపాయి లేకున్నా ఇంటి పక్క పొంటోళ్ళు ఇంటి పోయి అవ్వా నేను కూలి కత్తి తెరుపుకుంటేనే అవ్వా నేను కైకిలి కత్తి తెరుపుకుంటేనే అవ్వని ఆ బిడ్డలు 5-10 అడుక్కొని అమ్మగారింటికారా ఈ అమ్మగారింటికి వచ్చేవరకల్లా మంచంలో పడ్డ అవ్వయ్యం లేవనేది ఓ బాబు నేనెత్తి ఎంత మాసింది నానా అవ్వ నీ తల్లి ఎంత మాసిందని ఆ బిడ్డలు పట్టి నీళ్ళు కాగబెట్టి 4 రోజుల పాటు పట్టేసి బట్ట కట్టి ఆడపిల్లను అవ్వయ్య నడుచుకున్నారాట కొడుకుల గన్నల్లో బిడ్డల గన్నల్లో బాధ వెనుక బిడ్డల గన్నల్లో కొడుకుల గన్నల్లో బాధ వెనుక కనిపెంచనలో పిల్లగల్ల కుట్టి ఏ వెనుక ఆడపిల్లల కన్న తల్లికి ఎరుక వందనం గుర్తన్నారమ్మా అయ్య కొడుక రారా కొడుక మనమోదా రాజా కొడుక మనమోద రాజా రాజు బిడ్డ కాదు రమ్మసాని మనకు కాదు దేవత బిడ్డ కాదు దేవసాని మనకు కాదు నరమానవురాలు కొడుకు లగ్గమొకటైనాక నాకు వెళ్ళి కాక ముందుకు అయ్యయ్య ఒత్తి చెక్క మత్తి చెక్క కొట్టుగా చూడలేస్తే ఉలకన్ను ఒడవాల బియ్యమై పుట్టాలు అన్నవా కోరి కొడగా మన మోద రాజా కసొంటి ప్రతిబద్ధరాలు ఉన్నదా భూమి మీద పుట్టిందా నానా పుట్టిన పుర్తి మీద బిడ్డ దక్కిందారా కొడుక గంట కోరిక కొడుక ఎవరు చెప్పినారా రేపటికల్లా నా కొడుకు నా చేతులు ఉన్నాడు ఇక నాకేమో రంది ఇక నాకేమో రవుతా నా ఎత్తు కొడుకు రేపటికల్లా నేను మంచంలో పడ్డనాడు నా కొడుకు ఇక్కడన్నం పెడతాడనుకున్నా నా కొడుకు గంజి పోతాడనుకున్నా కొడుకు ఇలా కసొంటి పిల్లని తీసుకొచ్చే నానా ఇలా సుంకరి పని నీ చేతి కింద ఇవ్వన్నవా కన్న తల్లి ఎన్ని మాటలన్నా ఏ కొడుకు దాకది అదే కన్న తండ్రి ఒక్క మాట అంటే ఏ కొడుకైనా పచ్చి గొడవ రవ్వు చేసినట్టు దాకుతుంది ఆటగా మనం రాజా ఇప్పుడు ఉపాసం ఉండి నా పిల్లలు బతకాలని
కొడగా నేను అల్లాడి ముద్దే దాదుకున్నా ఇలాగింత మాట నేను ఓడికి వచ్చినప్పుడు ఏ రాజ్యం వల్ల పోయి ఏ దేశం అన్న పోయి కొడుకో అసొంటి పిల్ల తీసుకచ్చుకొని పెళ్లి చేసుకొని వద్దనల్ల మాట నేను ఓడికి వచ్చిందారా ఇప్పటికప్పటికల్లని బిడ్డ ఏ మనిషికైనా భూమి మీదకి వచ్చినప్పుడు వెయ్యలున్న వేరు తప్పని నూరెలున్న సాగు తప్పని కోటి విద్య చేసిన కోటి కొరకే కొన్నాళ్ళు బతికినా మన చేత కాటి పాడే అన్నారురా వద్దురంటే మా మాట ఇంటలేవు కొడుకు ఇలా అంతరం మీద ఆగుతలేవు నాయను అటువంటి పని చేస్తేనేమో నేను పోతా లేకపోతే వెనకైనా బూడిద మరి బూడిద కుక్కోని మనసు పోని పంట వల్ల కన్న తండ్రి మాట కాదు అయ్యో ఎన్ని మాటలు చెప్పినా నువ్వు గదే అంటావు ఇక నువ్వెన్ని మాటలు చెప్పినా నీ పోతా అన్నాను పోతా కానీ ఆ పద్దు లేకపోతే ఆ పొల్ల కాకపోతే మళ్ళా మరి అత్త నీ పాదసేవ సత్యరాజు చేస్తాను ఇప్పుడుగా అసలు పిల్ల దొరుకుతున్న వెనక వచ్చే మేము మీ సేవ చేయాలి ఒకవేళ అసలు పిల్ల దొరకపోతే మాత్రం వెనక తిరిగి వచ్చే మాత్రం మా పాద సేవ చేస్తాను ఉన్నాం కొడుకా ఈ ఆలో వెనకైనా కన్నతాన్ని కొన్ని కొడుకు చరితే ఉన్నది నాన్న అసలు పొల్ల దొరకపోతే నా బతికేందుకు లేకేందు కానీ ఎక్కడైనా బావి కన్నా చెరువు కన్నా చూసి మూరే తాడు తీసుకొని ఉరిపెట్టుకొని ఆ పాలన తీసుకుంటానే రాజా ఒక మాట ఏమన్నావో అసొంటి పిల్ల దొరకపోతే నేను అడుగుల పానము తీసు ఎంత బాబు మాట నేను అడిగేంత సత్తనల్ల మాట కొడుక
నా కొడుకు పోతానంటా అని అబ్బాయిరాలు పనం ధరించలేదు అరే అంత లంగైన కొడుకే అంత దొంగైన కొడుకే తాగువో తిరుగుతైన కొడుకే నా కొడుకు పోతున్న పేన కాడ మా పానమే తీసుకుంటున్నాం నా కొడుకు వెనక మనుడి వెనక తిరిగి వచ్చిన మాడకుండా సచ్చి అంత కాలం వెనక నా కొడుకు చేతికి తెలుసుకరు పని చేస్తున్నాం అనుకున్నాడు కన్న తండ్రి కన్నది నా కోడలు కాదు వెనక కన్న బిడ్డలు దాచి పని చేస్తాను అనుకుని వెనక నాకు మరి బిడ్డలు మరి కొడుకులు ఉన్నారా అని నాకు ఇద్దరు భార్య భర్తలు ఆ కొడుకు దిగబార తానం పోపించి అరే గుర్రాల సోవల్ల గచ్చిని ప్రతి అగ్గిదంగలో పావులాది బల్యవరం చూసి మరికొ పరసుముల కొర్రలు నాకు మెత్తలు అయ్యా ఇవని కదా చూడు మాలగాడి గుర్రము అది మద్దరు సోతు గుర్రం భర్తలు వెనక 4 కాళ్ళు కడిగి వెనక నగటంత వేసిన ఊపురం తిరుగులు ఊరుగా పెళ్ళేసిందే తోక కింద కట్టిండు దొండకాయము గుర్రాన్ని తీసుకొచ్చినాక వెనుకన వల్ల ఉప్పనం ధరిస్తలేదు నా కొడుకును సంతోషంగా తాగదోతామా అని మనమోద రాజా అవునే మనం కొడుకుని తీసుకొని ఆ గుర్రం కచ్చుకొని 4 మరి కొడుకు 4 కాళ్ళు మొక్కి 4 కాళ్ళు మొక్కి ఇద్దరు అబ్బాయి రాజులు అగో ఇంటి ముందర వెనక తులసమ్మ గద్దె అగో తులసమ్మ గద్దె వెనక దీపాన్ని తెచ్చాను దీపం ముట్టించి కొడక మనమోద రాజా కొడక మనమోద రాజా ఇక నువ్వు ఎప్పుడవుతావో తెలియదు అనుకోని గంబరాల కొడుకు తీసుగా దేవు చేసిన గుర్ర మీద కూర్చున్నబెట్టి అగో అవ్వకాలు మొక్కిండు అయ్య కాలు మొక్కి పిల్లగాడు మనమోద రాజు గుర్ర మీదకి వేగిరంగా వెళ్ళిపోతాడు గుర్ర మీదకి పిల్లగాడు మనమోద రాజు అది మాలగాడి గుర్రం మొదలు సోదు గుర్రము అప్పుడు పిల్లగాడు మనమోద వాదం అబ్బాయి తోడి కాయకం కట్టుకోని వెళ్ళిపోతానని అప్పుడు